హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలని మనం ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం 4th డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద లైన్ స్టిచ్ చేసిన తర్వాత పైకి తిప్పుకొని ఈక్వల్గా వెనక్కి తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద లైన్ నుంచి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఒకసారి చూడండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసేస్తున్నాను, సైడ్ ఎడ్జెస్ని. ఇప్పుడు మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ సరిపోతుందో లేదో ఈక్వల్గా చూసుకోండి. ఈ విధంగా మనకి కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి డాట్ దగ్గర కొంచెం వెడల్పు ఉంది కాబట్టి డాట్ విప్పేసి కొంచెం వెడల్పు అనేది తగ్గిస్తున్నాను. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. వెడల్పు తగ్గించుకుంటే సరిపోతుంది, లేదా షేప్ దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే షేప్ దగ్గర విప్పుకోండి. ఆ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అప్పుడు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లైన్ని కట్ చేసేస్తున్నాను. కుట్లు అనేవి మనం సన్నగా వేస్తే ఈక్వల్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. ఓపెన్ ముక్క వేసుకోండి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఇప్పుడు తాళ్ళు పట్టి కాబట్టి తాళ్ళు పట్టి వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. తాళ్ళు పట్టికి మనం స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్ అవసరం లేదు. కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మిగతా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అంతా కూడా మనం చిన్న ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. తాళ్ళ దగ్గరకి మనకి పట్టీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టీ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళు వేసి మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిఫ్గా ఉంటుంది తాళ్ళు వేసుకునే దగ్గర. ఇప్పుడు క్రాస్గా కట్ చేసి ముక్కల్ని నేను జాయింట్ చేసి ఒక లైన్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్ చుట్టూరు కూడా. ఇప్పుడు ఈక్వల్గా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, నెట్ బ్లౌజెస్ కానీ.
ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకోండి. అలాగే ఫ్రంట్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం ఈ విధంగా చుట్టూరు కాట్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, ఖర్చు అనేది ఎక్కువ ఉన్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. నెక్ కూడా నీట్గా తిరుగుతుంది మనకి లోపలికి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చూపించాను మీకు వీడియో అనేది. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉంటే బిజినెస్ చేసుకోవాలన్నా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం లోపల చేతికుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉండే విధంగా చెక్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. నేనైతే హ్యాండ్స్ని ఒక సైడ్ ఎక్స్ట్రా క్లాత్స్ జాయింట్ చేసి పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేస్తాను. అలాగే కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది వచ్చే విధంగా చూసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎండింగ్ వరకు కూడా. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబల్ స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్కి వదిలిపెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తాను సైడ్ ఎడ్జెస్. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద ఎడ్జెస్ మనకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి చంక భాగం దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకోవాలి కింద నడుం దగ్గరికి. కరెక్ట్గా ఈ విధంగా మనం పొడవు సరిపోతుందో చూసుకోవాలి. అప్పుడు ఒకవేళ మనకి ఎక్కువ వచ్చినట్లయితే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర మనం ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్స్తో ఒకసారి చూసుకోండి ఓల్డ్ బ్లౌజ్తో.
కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి తాళ్ళ పట్టి కాబట్టి తాళ్ళ పట్టితోనే లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి పైనుంచి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కింద వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోవాలి. కింద వరకు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ అనేది మీకు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపించాను కదండి. ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే 4 లైన్స్ వేసుకోవచ్చు. పాదం వెడల్పులో 4 లైన్స్ వేసుకోండి. ఈ విధంగా 4 లైన్స్ వేసేసుకోవాలి. మనకి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి. మరి ఎక్కువ ఖర్చు ఉన్నా మనకి సైడ్ ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు. ఈ విధంగా క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి కింద. ఇప్పుడు రాంగ్ సైడ్కి మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే మార్కింగ్ని ఒకసారి చూసుకోండి, లేదా బ్లౌజ్ లూజ్తోనే చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్తోనే లూజ్ చెక్ చేసుకోండి చంక భాగం దగ్గర. ఇప్పుడు కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైన ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా.
ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ లేదా 4 లైన్స్ వేసుకోవాలి. కింద వరకు కూడా ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అనేది మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఈ విధంగా మనం 4 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది. సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో. ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. ఒకసారి మీరు లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి. మనకు తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైతే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. తక్కువైనా సరే ఇప్పుడు మనకి కొంచెం లూజ్ అనేది ఎక్కువ వచ్చింది. ఒకసారి మీకు ఎక్కడ ఎక్కువ వచ్చింది ఏంటి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు డాట్స్ దగ్గర మనకి కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది 2 సైడ్స్ కూడా. అప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్ అయిపోతుంది. ఒకవేళ మీకు లూజు ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అనేది కొంచెం చేసుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.